ఉత్తరాఖండ్లో ఉన్న ఈ మిస్టీరియస్ అండ్ స్కెల్టన్ లేక్ పేరు రూప్కుండ్ లేక్. ఈ లేక్ సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతోనే కప్పబడి ఉంటుంది. మంచు కరిగిన తర్వాత మాత్రం లేక్ లోపల చుట్టుపక్కల వందలాది అస్థిపంజరాలు కనిపిస్తాయి. 1942లో ఫారెస్ట్ రేంజర్ హరికృష్ణ మద్వాల్ గారు మొట్టమొదటిసారి ఈ లేక్ను, అక్కడ ఉన్న అస్థిపంజరంను గుర్తించారు. అయితే ఈ అస్థిపంజరాలు సైనికులవో లేక యాత్రికులవో అనుకున్నారు. కానీ 25 ఏళ్ల పాటు జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం ఈ అస్థిపంజరాలు డిఫరెంట్ టైం పీరియడ్కి సంబంధించిన మనుషులవిగా గుర్తించారు. ఇక్కడ లభించిన కొన్ని అస్థిపంజరాలు 1200 ఏళ్లకు చెందినవి. మరికొన్ని అస్థిపంజరాలు సౌత్ ఏషియాలో నివసిస్తున్న వ్యక్తుల డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి. మరికొన్ని అస్థిపంజరాలు ప్రస్తుతం ఉన్న మిలిటరీ రియన్ పాపులేషన్తో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. వారి తల వెనుక భాగంలో బలంగా క్రికెట్ బాల్ సైజులో వడగళ్లు తగలడం వలనే మృతి చెందినట్లు గుర్తించారు. దొరికిన ఆధారాలను బట్టి అక్కడ ఎటువంటి యుద్ధాలు కూడా జరగలేదని గుర్తించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారు అందరూ ఒకే చోట ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మిగిలిపోయింది.